ఫర్ ద ఫస్ట్ టైం ఈ సీజన్లో అర్జునుడు కనబడ్డాడు, వినిపించాడు, కనిపించాడు, యుద్ధం స్టార్ట్ చేశాడు. ఇది కదా మనం కోరుకున్నది. సీజన్ లైన్ ఎంత దరిద్ర. సీజన్ 9లో రణరంగం అంటే మనం కోరుకున్నది ఇలాంటి గేములు కదా. 2 టాస్క్లు అదిరిపోయే. ఇందులో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ మిస్టర్ కళ్యాణ్ పడాలా, దే కాల్ హిమ్ ఓజీ అన్నట్టు ఇది కదా మనం కోరుకున్నది. కళ్యాణ్ దగ్గర నుంచి అగ్ని పరీక్షలో మనం ఏం కోరుకున్నాం, మనం ఎందుకు అప్రిషియేట్ చేసాం, మనం ఇన్ ద సెన్స్ కామన్ ఆడియన్స్ ఎందుకు భుజాల మీద వేసుకున్నారు, ఎందుకు బాయ్ నెక్స్ట్ డోర్ అనుకున్నారు, ఎందుకు ఓట్లు వేశారు, ఇది కదా వాళ్ళు కోరుకున్నది. లేట్ అయినా పర్లేదు, కరెక్ట్ టైంకి అందించాడు కళ్యాణ్. ఈ ఎపిసోడు మనోడు గ్రాఫ్ ఎక్కడికో తీసుకెళ్ళిపోయి కూర్చోబెట్టింది. ఇలాంటివి 2-3 పడితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది కళ్యాణ్కి. చాలా బాగా ఆడాడు, సూపర్గా ఆడాడు. ఐఎమ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్. ఎంతమందికి కళ్యాణ్ గేమ్ నచ్చిందో లైక్ చేయండి, గట్టిగా లైక్ బటన్ పట 2 సార్లు కొట్టద్దు, డిస్లైక్ అయిపోద్ది, ఒకసారి కొట్టండి. ఈరోజు జరిగిన ఆటలో టాస్కుల్లో మీకు ఎవరు బాగా అనిపించారో కామెంట్ చేయండి. మీ విలువైన ఒపీనియన్ని, ఎవరు ఫోల్ గేమ్ ఆడారు, ఎవరు బాగా ఆడారు, డిమాండ్ పవన్ సరిగ్గా సంచలకంగా చేసాడా లేదా, మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు ఈరోజు ఆటల్లో, అవన్నీ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. గట్టిగా మాట్లాడదాం ఈరోజు వీడియోలో. లైన్ టు లైన్ వద్దు, ఎమోషన్స్ వెళ్ళిపోదాం. ముందు 2 టాస్కుల గురించి మాట్లాడదాం, తర్వాత జరిగిన మిగిలిన పులిహోర పంచాయతీ గురించి మాట్లాడుకుందాం. వెల్కమ్ టు మై రివ్యూస్. మేరా నామ్ పవన్ హే. ముందు హైలైట్లో నేను చెప్పి అలా లేకపోతే మనకు ఆగదు, గ్యాస్ తన్నేస్తుంది. ఫస్ట్, పవన్ కళ్యాణ్ ఈజ్ ద మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, పవన్ కళ్యాణ్ ఈజ్ ద మ్యాన్ ఆఫ్ ద సిరీస్. ఈ రోజుకి ఇంకా రేపు 2 టాస్కులు ఉంటాయి, అది కూడా దోలు తీరిపోయే టాస్కులు. ఆ లీకులు కావాలంటే మై రివ్యూస్ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ డిస్క్రిప్షన్లో పెడతా, ఫాలో అవడానికి ట్రై చేయండి. మిడ్ నైట్ కోసుకొసల్లో టైంకి అప్డేట్స్ వచ్చేస్తే ఆ టైంలో చెప్పేస్తా. 2 టాస్కులు పవన్ కళ్యాణ్ అరాచకం హే అంతే, పీరియడ్. ఇప్పుడు కదా మిలిటరీ పవర్ చూపించాడు. ఇదిరా బాబు మేము కోరుకున్నది, పులిహోర కంటెంట్ కాదు ఇది మేము కోరుకుంటుంది. ఇప్పుడు మీ ఫ్యాన్సే చూడండి గర్వంగా అదిరా మా కళ్యాణ్ అని చెప్పి వస్తాయి, ట్వీట్లు వస్తాయి, మీమ్లు వస్తాయి, రీళ్ళు వస్తాయి. అండ్ హీ డిజర్వ్స్ ఇట్. మళ్ళీ చెప్తున్నా, హీ డిజర్వ్స్ ఇట్. ఆ టాస్కుల గురించి మాట్లాడినప్పుడు ఇంకొంచెం మనం ఎలాబొరేటివ్గా చెప్పుకుందాం. హైలైట్లో ఫస్ట్ కళ్యాణ్ పడాలా. నెక్స్ట్ హైలైట్, నేను విన్నింగ్ బేసిస్ మీద ఎవరిని మెజర్ చేయను, ఎవరిని గేస్ చేయను. నాకు విన్నింగ్ కంట ఆ ఇంటెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నాకు కళ్యాణ్ పడాలా తర్వాత ఈరోజు బాగా నచ్చిన వాళ్ళు ఇద్దరు. ఈ సమాజం నన్ను యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా వాళ్ళిద్దరి గురించి నేను ఈరోజు మాట్లాడతా గట్టిగా. ఒకటి శ్రీజ, వాళ్ళ ఇంటి పేరు దమ్ము కాదు, నిజంగానే ఆమెకి దమ్ము ఉంది. ఏమన్నా ఆడిందా పిల్ల, పాపం బ్యాడ్ లక్, చాలా బ్యాడ్ లక్. ఆ బ్యాడ్ లక్ గురించి మాట్లాడదాం. కానీ టూ మచ్ ఇంప్రెస్డ్ పాపం. అంటే నేను ఇప్పుడు కూడా మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు. ఆడినోళ్ళకి ఓటేయండి, అనవసరంగా లేపిన బ్యాచ్కి ఇంకా ఎందుకు లేని కానీ వేరే డిస్ట్రాక్ట్ అవుతారు. కానీ ఆడినోళ్ళకి ఓటేయండి. ఎందుకురా అంటే శ్రీజ ఓటింగ్లో లీస్ట్ ఉంది, మాస్ మ్యాన్ ఓటింగ్లో లీస్ట్ ఉన్నారు. రక్తాలు చిందించారు ఇద్దరు, రక్తాలు. అది వాళ్ళ కప్ ఆఫ్ టీ కాదు. అయినా కూడా లాస్ట్ బ్రెత్ వరకు హోల్డ్ చేసుకొని ఆడారు. చూసారా, విన్ అవ్వలేదు, ఒప్పుకుంటా, విన్ అవ్వలేదు. ప్రతిసారి విన్నే మ్యాటర్ కాదు, మన పోరాటం చూస్తారు కదా, మన పోరాట ప్రతిభ అది ఎలా ఉంది, ఆ ఇంటెంట్, ఆ కసి. అమ్మాయి కొంచెం హెల్త్ బాగలేదు, మీదడిపోతున్నారు, అన్ఫేర్ డెసిషన్లు జరిగాయి. అయినా కూడా పాపం ఆడిన తీరు ఈరోజు ఏదైతే ఉందో టాప్ నాచ్. దమ్ము శ్రీజ గారి గురించి కూడా మాట్లాడుకుందాం. హైలైట్స్లో మాత్రం ఈ పేరు మెన్షన్ చేయాలనిపించింది. పాపం ఓటింగ్ పడట్లేదు. అది చూస్తే ఏమ్రా, ఎందుకురా 2 వారాలు అయిపోయింది, డన్ అండ్ డస్టెడ్ కదా. ఆ గ్రడ్జ్ ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు అమ్మాయి మీద? అమ్మాయి తర్వాత సెటరేట్ చేసుకుంది, వరస్ట్ స్టాండ్లు తీసుకోవట్లేదు. అమ్మాయి ఆడుతుంది, కసిగా ఆడుతుంది, పాజిటివ్ వైబ్స్లో వెళ్తుంది, పాజిటివ్ ఎనర్జీ స్ప్రెడ్ చేస్తుంది. అయినా కూడా ఎందుకు ఆ నెగిటివిటీ నాకు అర్థం కావట్లేదు. నెక్స్ట్ మాస్ మ్యాన్. ఈయనకి నెగిటివిటీ చాలా ఉంటుంది, పాజిటివిటీ తక్కువ ఉంటుంది. కానీ నేను ఈరోజు మాస్ మ్యాన్ అప్రిషియేట్ చేయాలి. మాస్ మ్యాన్ ఆడాడయ్యా 3వ టాస్కు, అదే ఆ 2వ టాస్క్లో లాస్ట్ హైలైట్ టు ద కోర్. ఓకే, అక్కడ ఫౌల్ గేములు నడుస్తున్నాయి, ఇద్దరు ఆడారు. పక్కన పెడితే 23 ఏళ్ళు వర్సెస్ 43 ఏళ్ళు మీరు చూడాలి. అక్కడ కళ్యాణ్ పడాలా ఏజ్ 23 ఏళ్ళు, మాస్ మ్యాన్ ఏజ్ 43 ఏళ్ళు. 43 ఏళ్ళు అది ఒక కార్డియో ఎక్సర్సైజ్ టైపు. ఆ పెద్ద టైర్ తిప్పడం అంటే అంత మాటలు కాదు. ఒకసారి తిప్పండి మీకు అర్థమైపోద్ది, అన్నీ జారిపోతాయి. అలాంటిది మాస్ మ్యాన్ దగ్గర నుంచి అస్సలు ఎక్స్పెక్ట్ చేయాలి. ఆ ఆట తీరు అప్రిషియేట్ చేయాలి, నాకు అప్రిషియేట్ చేయాలనిపించింది మాస్ మ్యాన్. బట్ అన్ఫార్చునేట్లీ మాస్ మ్యాన్ ఓటింగ్ కూడా లేదు. నేను బలంగా కోరుకుంటున్నా వీళ్ళిద్దరు ఓటింగ్ రేపు ఉదయం కల్లా మారాలి. ఎందుకంటే ప్రాణం పెట్టి ఆడారు ఇద్దరు ప్రాణం పెట్టి ఆడారు. రక్తం ఒక్కటే రాలేదు కానీ చెమట రూపంలోనే మీరు రక్తం అనుకోండి, అలా ఆడారు ఇద్దరు. విన్ అవ్వలే, ఒప్పుకుంటా, విన్ అయిన వాళ్ళే తోపు కాదు, ఆడియన్స్ హృదయాన్ని గెలిచిన వాళ్ళు కూడా తోపే. ఇక్కడ మాస్ మ్యాన్ కూడా నాకు స్పెషల్గా అప్రిషియేట్ చేయాలనిపించింది. బట్ మాస్ మ్యాన్ ఒక తప్పు ఆడాడు ఫస్ట్ టాస్క్లో, అది మాట్లాడతా. శ్రీజాకి మళ్ళీ చెప్తున్నా, ఈ గతి పట్టడానికి కారణం ఎవరో తెలుసా?
కిక్అవుట్ అయిపోవడానికి కారణం, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, భరణి తన సేఫ్ గేము, కన్నింగ్ గేము, మంచితనం అనే బుక్స్లో ఉండడం కోసం ఎందుకురా అనవసరంగా వేలు పెట్టడం, గొడవలు అవుతాయని చెప్పి చాలా సేఫ్గా ఆడి వాళ్ళ టీంని సంకన ఆక్యుపించాడు అనిపించింది. చెప్తా పాయింట్ వచ్చినప్పుడు భరణి గురించి చెప్తా. నెక్స్ట్ అప్రిషియేట్ చేయాల్సింది నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ, మెట్ బి రాంగ్ ఆల్సో, బట్ నాకు ఈరోజు అనిపించిన ఎమోషన్ వెంటనే చెప్పాలి. నెక్స్ట్ దివ్య నిఖిత ఏమన్నా ఆడిందా అంటే, ఇప్పుడు మళ్ళీ ఏమైనా అంటే బాడీ షేమింగ్ అంటారు, కానీ ఆమె పర్సనాలిటీకి ఆ టైటిల్ టాస్క్ ఆడిన దానికి అరాచకం. మాస్క్ మ్యాన్తో కంపీట్ చేసే విధానం, అక్కడ కొన్ని విషయాలు జరిగాయి, అదంతా హీట్ ఆఫ్ ద మూమెంట్లో జరిగితే ఎవడూ కావాలని టచ్ చేయడు, అదట్టు నేషనల్ టెలివిజన్లో. తర్వాత ఆమె పాయింట్ రేస్ చేశారు, దాని తర్వాత ఆమె ఆ పాయింట్ ఒక కంటెంట్లో ఒక సీన్ క్రియేట్ చేయొచ్చు, కానీ చేయలేదు. తర్వాత ఆమె చాలా చాలా పద్ధతిగా నాకు అర్థమైందండి ఇదని చెప్పి మాస్క్ మ్యాన్ బాబు ఇలా దండం పెడతారు. ఎందుకంటే సీజన్ 2లో ఒక ఆమె అలాగే పెద్ద పెంట చేసింది, బట్ ఈ అమ్మాయి అలా చేయలేదు. నాకు అది బాగా నచ్చింది, ఆ గెస్చర్ బాగా నచ్చింది. మాస్క్ మ్యాన్ కూడా అర్థం చేసుకున్నాడు అండ్ ఈ అమ్మాయి కూడా టాస్క్లు చాలా బాడింది. సో దివ్య నిఖితను కూడా అప్రిషియేట్ చేయలేకుండా ఉండలేకపోతున్నాను. నెక్స్ట్ అప్రిషియేట్ చేయాల్సింది రాము. ఏమన్నా ఆడాడు ఆ పిల్లోడు కాదు, చిరతపుల్లి ఆడాడు. ఫస్ట్ టాస్క్ ఏదైతే ఉందో సపోర్టర్స్గా వీళ్ళు తీసుకోమని కాల్ వచ్చిన తర్వాత గేమ్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళింది ఎవరో తెలుసా? కళ్యాణ్ ఇమాన్యుల్ కాదు, రాము తీసుకెళ్ళాడు. ఫుట్బాల్ ఆడాడు, ట్యాకిల్ చేయాలన్నారని చెప్పి కాల్తో ఆడాడు మొత్తం అంతా ఆట. అది ఎంతమంది గమనించారో కామెంట్ చేయండి. రాము రాతుడు ఆట బాగా ఆడాడు, రెండోది టైటిల్ టాస్క్ కూడా ఆడాడు. పర్సనాలిటీ లేదు, అయినా కూడా గివ్ అప్ ఇవ్వలే. కసి కనబడింది నాకు, కసి కావాలి నాకు. సో రాము రాతుడు గేమ్ని మనం అప్రిషియేట్ చేయాలి. తర్వాత రితు చౌదరి ఏమన్నా ఆడిందా? చెప్తున్నాను కదా, రితు చౌదరి మనం కూడా ఆ పిల్లది ఆ పులిహోర కంటెంట్ మీద గ్రజ్జు పెట్టి నెగిటివ్ ట్వీట్లు, నెగిటివ్ మెసేజ్లు పెడతాం, కానీ ఎంత బాగా ఆడుతుంది గేము. ఆ నామినేషన్స్లో కానీ ఆ పాయింట్లు పెట్టే విధానం కానీ ఆర్గ్యుమెంట్ స్కిల్స్ కానీ. ఈరోజు శ్రీజన్ అలా పెట్టేసి అలా వదిలేసింది, కదలనివ్వలే. మొన్న టాస్క్ కూడా గుర్తుందా, ఇమ్యూనిటీ టాస్క్లో గెలిచారు ఎవరు, ఫ్లోరా సైని. ఆ రోజు కూడా అంతే. అక్కడ ఒక పెద్ద పర్సనాలిటీ ఒక చిన్న పర్సనాలిటీ మీద పడిపోతే ఆటోమేటిక్గా ఒక సింపతి వస్తుంది. ఓకే, నేను ఒప్పుకుంటాను, బట్ ఈమె గేమ్ని కూడా మనం అప్రిషియేట్ చేయాలి కదా. రితు చౌదరి టాస్కుల్లో నిజం చెప్తున్నా, మీరు గమనించండి, రితు చౌదరి టాస్క్లు ఎంత బాగా ఆడుతుంది. ఈరోజు టాస్క్లు కూడా చాలా బాడింది అమ్మాయి. సో ఇంకెవరైనా ఉన్నారా హైలైట్స్లో? వీళ్ళు నా దృష్టిలో హైలైట్స్ ఈరోజు. లో బెలుబుల్ ఎవరు అంటే భరణి చాలా సేఫ్గా ఆడాడు మాట్లాడతా. నెక్స్ట్ సంజనా గారు ఓకే యావరేజ్, సుమన్ శెట్టి గారు ఓకే యావరేజ్. తనూజ గారు అస్సలు బెబ్బే తేలిపోయారు, ఫిజికల్ టాస్క్ల దగ్గర బెబ్బే అయిపోతున్నారు. ఆమె ఏమైనా అంటే ఏది సున్నితంగా ఉండడం కోసం వచ్చే మన హౌస్లో ఎందుకు ఆ కంప్లైంట్లు ఇవ్వడం, ఏంది తగిలింది, అది తగిలిందా అన్న, ఇది తగిలిందా అన్న. బిగ్ బాస్ హౌస్ ఇది, రణరంగం అన్నారు థీము, మీరేమో అది తగిలింది ఇది తగిలింది అంటే ఎలాగా దొబ్బదు. మళ్ళీ ఆ కళ్యాణ్ ఏమో ఆమె ఏంది రేపు వదిలి కళ్యాణ్ ఏంది ఆట ఆడే విధానం ఇదా. నాకు అస్సలు ఈరోజు తనూజ గారు నచ్చలేదు, భరణి అయితే అస్సలు నచ్చలేదు. భరణి ఎందుకు నచ్చలేదు కూడా చెప్తాను. ఓవరాల్గా హై లెవెల్ సమ్మరీ అయితే ఇది, మిగిలిన చర్చలు కూడా అయ్యాయి. ఇప్పుడు మనం డైరెక్ట్గా టాస్కుల్లోకి వెళ్దాం. టాస్క్ నెంబర్ 1 బేసిక్గా ఒక మ్యారథాన్ ఆఫ్ టాస్కులు జరుగుతాయి. అందులో ఏందిరా అంటే గెలిచిన టీంకి అక్కడ 4 ఉన్నాయి పవర్స్. ఒకటి వచ్చేసరికి కెప్టెన్సీ కంటెండరు, ఇంకోటి వచ్చేసరికి మటను, ఇంకోటి వచ్చేసరికి లగ్జరీ ఫుడ్ అంటే ఇట్ కుడ్ బి ఎనీథింగ్. ఇంకోటి వచ్చేసరికి కిక్అవుట్ అంటే అది గెలిచిన వాళ్ళు అటుపక్క టీంని ఎలిమినేట్ చేసి పారదొబ్బొచ్చు. ఇంకోటి దీనికి ముందే కామెంట్ చేయండి, నేను ఆ ఎక్స్ప్లెనేషన్ మధ్యలో ఇస్తా. రెడ్ టీము కిక్అవుట్ అనే ఆప్షన్ వచ్చిన వెంటనే కిక్అవుట్ అంటే అసలు వాళ్ళు కిక్అవుట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం కరెక్టా? ఒకవేళ సెలెక్ట్ చేసుకుంటే శ్రీజ భరణి టీంని కిక్అవుట్ చేయడం రైటా రాంగో చెప్పండి, నేను నా పాయింట్ వచ్చినప్పుడు చెప్తాను. అండ్ ఇంకోటి చాలా క్లియర్గా చెప్తాను, మళ్ళీ చెప్తున్నాను. కళ్యాణ్ పడాలా సూపర్గా ఆడాడు, ఇమాన్యుయల్ సూపర్గా ఆడాడు, ఫ్లోరా సైని గారు సూపర్గా ఆడారు. కానీ వాళ్ళకి ఒక చిన్న అడ్వాంటేజ్ అయితే వచ్చింది, అది ఒప్పుకోవాలి. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. ఏంటంటే 2 అబ్బాయిలు ఉన్నారు, ఫిజికల్ స్ట్రెంత్ చాలా హెల్ప్ అయింది. మిగిలిన వాళ్ళకి ఎవరికి 2 అబ్బాయిలు లేరు, ఇంకో టీంలో 2 అబ్బాయిలు ఉన్నారు, బట్ అంత స్ట్రెంత్ లేదు. ఎవరు అంటే సుమన్ శెట్టిదిను రాముది. సో వీళ్ళకి ఒక అడ్వాంటేజ్ ఉంది. నేను ఎలా చూస్తాను అంటే ఇది పాజిటివ్ యాంగిల్లో ఆ స్ట్రెంత్ని ప్రాపర్గా యూజ్ చేసుకున్నారు ప్రతి టాస్క్లో, ప్రతి లెవెల్లో. సో వేరే వాళ్ళతో పోలిస్తే వీళ్ళకి ఆ అడ్వాంటేజ్ వచ్చింది, దాన్ని వీళ్ళు కరెక్ట్గా గ్రాప్ చేసుకొని యూటిలైజ్ చేసుకున్నారు. మిగిలిన వాళ్ళకి ఆ చిన్న అన్ఫేర్ అయితే జరిగింది. అలాగే మధ్యలో డెమోనేకి రెడ్ అంటే నచ్చలా ఉంది, కొన్ని మిస్టేక్స్ చేశాడు. అది అంత ఎఫెక్ట్ అయిందా అంటే కొంత శ్రీజ లాంటి వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది కదా, ఇలా నామినేషన్స్లో ఉన్నారు, ఇంకొంచెం కనబడాలనే కోరుకుంటారు కదా అది. సో ఫస్ట్ టాస్క్ వచ్చేసరికి ఇప్పుడు ఏదైతే టాస్క్ పెట్టారో ఆ బాల్ టాస్క్,
అక్కడ నెట్ ఉంది, నెట్ మీద డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి విత్ బ్లాక్ బాల్. దీనికంటే ముందు వాళ్ళు 4 టీములు సెగ్రిగేట్ చేశారు. నిన్న టీములనే మీరు చూసే ఉంటారు. నిన్న టీముల్లోనే ఒక రిటెన్షన్ పవర్ ఇచ్చారు, ఒక రిలీజ్ పవర్ ఇచ్చారు. ఎవరిని రిటైన్ చేశారు, ఎవరిని రిలీజ్ చేశారు అది క్విక్గా చెప్తా. సో పవన్ కళ్యాణ్ టీంలో ఇమాన్యుయల్ రిటైన్ చేసుకున్నారు. తర్వాత ఇంకెవరున్నారు నిన్న టీంలో ఇమాన్యుయల్తో పాటు, అది మర్చిపోయారు. సో ఫ్లోరాని తీసుకున్నారు. తనుజ వచ్చేసరికి రితుని రిటైన్ చేసుకొని హరీష్ గారిని తీసుకున్నారు. సుమన్ శెట్టి వచ్చేసరికి రాము రాథోని రిటైన్ చేసుకొని సంజన గారిని తీసుకున్నారు. భరణి వచ్చేసరికి శ్రీజాని రిటైన్ చేసుకొని దివ్య తీసుకున్నారు. ఇది సో వీళ్ళు నలుగురు ఆడతారు. ఆ టాస్క్ ఏందిరా అంటే ఫస్ట్ ఫస్ట్ లెవెల్లో వచ్చేసరికి నలుగురు ఆడాలి. ఆ టవర్ మీద రకరకాల బంతులు ఉన్నాయి అండ్ బ్లాక్ బంతు కూడా ఉంది. ఇక్కడ సంచాలకు వచ్చేసరికి డిమన్ మాయ. ఏందిరా అంటే ఇటుపక్క ఆపోజిట్లో 4 బాస్కెట్లు ఉన్నాయి ఒక లైన్ వెనక. సో వీళ్ళకి 4 పోల్లు ఇచ్చారు. ఆ పోల్ ఎవరైనా తీసుకోవచ్చు. ముందు లీడరే తీసుకోవాలన్నారు దాన్ని కొట్టడానికి. తర్వాత వాళ్ళ టీంలో ఎవరైనా తీసుకోవచ్చు. సో ఫస్ట్ వాళ్ళు కింద నుంచి తోస్తారు, బాల్స్ పడతాయి. ఆ బాల్స్ తీసుకెళ్ళి వీళ్ళ దాంట్లో బాస్కెట్లో పడేయాలి. బిగ్ బాస్ ప్రతి రౌండ్కి కలర్ చెప్తాడు. ఆ కలర్ బట్టి ఇది వెయ్యాలి. సో ఎవరికైతే రౌండ్ ఫినిష్ అయ్యేసరికి ఆ బాస్కెట్లో ఎక్కువ కలర్ బాల్స్ ఉంటాయో వాళ్ళు విన్నర్. ఇక్కడ ఫస్ట్ బ్లండర్ చేసింది ఎవరో నేను స్ట్రైట్ అవే చెప్పేస్తాను చూడండి. హరీష్, భరణి వాళ్ళిద్దరూ అక్కడ ఆ పోల్ తోసే ప్లేస్ తీసుకున్నారు చూసారా, అక్కడ పోయింది గేమ్. అక్కడ పోయింది ఎందుకురా అంటే అక్కడ కింద నుంచి తొయ్యడం మ్యాటర్ కాదు. అక్కడ మనం ఆ రాడ్ పట్టుకొని తొయ్యిపోయిన పర్లే, యాక్ట్ చేసిన పర్లే, ఎందుకంటే ఎవడొకటి దోస్తాడు. బాల్ కింద పడిన తర్వాత దాన్ని మనం ఎలా పట్టుకొని ఆ బాల్ పట్టుకొని వీళ్ళందరినీ డిఫెండ్ చేసుకొని ఆర్ ఫైట్ చేసుకొని అటుపక్క లైన్లో ఉన్న బాస్కెట్లో వేయడం పెద్ద టాస్క్. సో దానికి ఫిజికల్ స్ట్రెంత్ కావాలి, ఆ ఎజిలిటీ కావాలి, చాలా ఉంటాయి. బట్ బర్నీ గారు లాంటి స్ట్రాంగ్ ప్లేయరు, హరీష్ లాంటి స్ట్రాంగ్ ప్లేయరు ఈ రాడ్లు పట్టుకొని ఆ టెంట కింద ఉంటే ఏమొస్తుంది బొక్క. అందుకే మీరు కళ్యాణ్ చూడండి, కళ్యాణ్ లీడరే కానీ కళ్యాణ్ అక్కడ టెంట కింద లేడు. ఫ్లోరా సైనిని పెట్టి కళ్యాణ్, ఇమాన్యుయల్ 2 అబ్బాయిలు. సో అందుకకి చాలా వాల్యూ యాడెడ్ అంటే చాలా అడ్వాంటేజ్ వచ్చింది. ఎక్కువ బంతులు ప్రతి రౌండ్లో అందుకే వాళ్ళు వేయగలిగారు. వీళ్ళకి ఆపర్చునిటీ ఉంది. ఇప్పుడు భరణి ఉన్నాడు. భరణి అదే రాడ్డు శ్రీజాకో దివ్యానికితోకి ఇచ్చేసి బయట ఉంటే ఆడొచ్చు. కానీ ఎందుకు ఆడలేదు తెలుసా? నేను చెప్తాను నా ఫీలింగ్, రాంగే చెప్పండి. వాళ్ళకి ఆల్రెడీ ఆయనకి హింట్స్ వచ్చాయి ఆయన దివ్యానికిత దగ్గర నుంచి. దివ్యానికిత కావాలని చెప్పి రాంగ్గా చెప్తుంది. మనవాడికి అర్థం కావట్లేదు. నెంబర్ 1 ప్లేయరు, ఇది ఇలా కంటిన్యూ చేద్దాం, ఎవరితో గొడవలు పెట్టుకోద్దని చెప్పి. ఆ టెంట కింద ఉంటే గొడవలు ఉండవు, బయట ఉంటే గొడవలు వస్తాయి. ఎందుకంటే కొట్టుకోవాలి. మళ్ళీ వాళ్ళ కూతురు నాన్న కూతురుతో గొడవ అయ్యే ఛాన్స్ ఉంది. ఆ మనిషికి చాలామందితో రిలేషన్ ఉంది. సో అనవసరంగా ఈ గొడవలు వద్దు, మనం సేఫ్గా టెంట కింద గొడిగేసుకొని ఉందాం అని చెప్పి టెంట కింద ఉన్నాడు. హరీష్ నాకు తెలిసి అలా ఉండడు. బట్ అక్కడ స్ట్రాటజీ దెబ్బతిన్నది అనిపించింది. హరీష్కి అలా ఏం ఉండదు, తమ్ముడే ప్యాకెటే. మనోడు అక్కడ ఎందుకో రాంగ్ చేశాడు. బట్ భరణి మాత్రం ఇంటెన్షనల్గా చేశాడు అనిపించింది. దానివల్ల శ్రీజ ఎఫెక్ట్ అయింది, దివ్యానికితే ఎఫెక్ట్ అయింది. మీకు ఎంతమందికి అది ఆ లాజిక్ రైటో రాంగో చెప్పండి. నాకు అది అయితే వరస్ట్ లాజిక్ అనిపించింది. భరణి లాంటి స్ట్రాంగ్ ప్లేయర్ టెంట కింద ఉండి ఏం పీకుతాడు? ఏం పీకలేడు కదా అది. సో పవన్ కళ్యాణ్ సూపర్గా యూటిలైజ్ చేసుకున్నారు ఇద్దరు. పవన్ కళ్యాణ్, ఇమాన్యుయల్ సూపర్గా ఆడారు. ఇమాన్యుయల్ కూడా చాలా బాగా ఆడాడు. పవన్ కళ్యాణ్ అల్టిమేట్. సో ఫస్ట్ లెవెల్లోకి వచ్చేసరికి సో 1 by 1 ఒక్కొక్క టీంని ఎలిమినేట్ చేస్తారన్నమాట. ఫస్ట్ వచ్చేసరికి ఒక్క నిమిషం, బ్లూ టీం పోతుంది, తనుజ టీం పోతుంది. చెప్పాక తనుజ గారు బెబ్బే ఏం లేదు. తర్వాత వచ్చేసరికి సుమన్ టీం పోతుంది. లాస్ట్ వచ్చేసరికి ఎవరు మిగులుతారా అంటే పవన్ కళ్యాణ్ టీమును, భరణి టీము. అప్పటికైనా మనిషి బయటకు వచ్చి వీళ్ళకి ఇవ్వచ్చు కదా గోల్డెన్ ఆపర్చునిటీ. ఏమో గెలుద్దురేమో, బిగ్ బాస్ ఇంకో బంపర్ ఆఫర్ ఇస్తారన్నమాట. ఎవరైతే ఎలిమినేట్ అయిపోయిన టీంలో ఇద్దరు వచ్చి వీళ్ళకి సపోర్టర్స్ కింద ఆడవచ్చు అంటే. అప్పుడు కూడా చూడండి, వీళ్ళ టీం వీక్గా ఉందని చెప్పి రితు, తనుజ వీళ్ళు ఫిజికల్గా ఫిట్ కదా, వీళ్ళిద్దరు ఇక్కడికి వస్తారు. వాటిపక్క వచ్చేసరికి రాము, సంజన గారు అంత ఫిట్ కాదు, బాడీ షేమింగ్ కాదు కానీ. సో వీళ్ళకి అది మైనసే. కానీ వీళ్ళకి ప్లస్ ఏంటంటే 2 అబ్బాయిలు ఉన్నారు. అక్కడ 2 ఫిట్గా ఉన్న అమ్మాయిలు ఇక్కడికి వచ్చినప్పుడు భరణి ఇటువైపు వచ్చి దివ్యానికిత అంత మొబిలిటీ అంటే మళ్ళీ ఏం మాట అన్న బాధ అయిపోతుంది. ఇప్పుడు అంత పరిగెట్టలేరు కదా. సో దివ్యానికిత గారు అలాంటి ఫిక్స్డ్ పొజిషన్లో అక్కడ పెట్టారనుకోండి ఫ్లోరాసేన్తో పాటు. భరణి ఇక్కడ ఉన్నారనుకోండి. భరణి, శ్రీజ, రితు ఆల్మోస్ట్ అబ్బాయిలు ఆడుతుంది. తనుజ గేమ్ ఎలా ఉందను వేరే లెక్క ఉందనా, మాయ రాలే. ఎందుకురా అంటే గొడవలు అవుతాయని. గొడవలు అయితే అసలు కలర్ తెలిసిపోద్దండి. నాకైతే నిజంగా అలాగే అనిపించింది. గోల్డెన్ ఆపర్చునిటీ మాట. మనోడికే పోయింది, నామినేషన్లో లేడు. అక్కడ నామినేషన్లో ఎవరున్నారు? దివ్యానికిత, శ్రీజ. ఇంకా అది ఎవరికి డేంజర్ బెల్? శ్రీజకి. సో పెద్ద బొక్క పెట్టేశాడు శ్రీజకి. సారీ టు సే దిస్, చాలా పెద్ద బొక్క పెట్టేశాడు. నాకు ఎందుకు బాధ వేసిందిరా అంటే ఆ గేమ్లో
శ్రీజ రక్తం చిందించింది. మెజారిటీ 4 బంతులు 5 బంతులు మొత్తం అన్ని లెవెల్లో కలిపి ఆ అమ్మాయి వేసింది. అమ్మాయికి ఒంట్లో బాగాలేదు, స్విమ్మింగ్ పూల్లో దూకింది, గొడ్డులాగా బక్క పర్సనాలిటీ మీద అడిపోయినా కూడా దెబ్బలు తగిలించుకుంటూ ఇంకా చావో రేవో ఇంక ఈ రోజే నా లాస్ట్ రోజు అన్నట్టు ఆడింది. కానీ చివరికి ఏం మిగిలింది, అక్కడ పనిష్మెంట్ ఇవ్వాలి. ఆ బ్లాక్ బాల్ వచ్చిన తర్వాత ఒక మెంబర్ని బయటికి పంపించాలంటే మన డిమాండ్ పవన్కి ఏమో అర్థం కాలే, సపోర్ట్లను పంపుతాడు. అక్కడ క్లియర్గా చెప్తాడు టీంలో వాళ్ళని పంపరా అంటే సపోర్ట్లను పంపుతాడు, తనూజని పంపుతాడు అవే ఫ్రమ్ ద గేమ్ అని. తర్వాత బిగ్ బాస్ గట్టిగా దొబ్బులాడితే అప్పుడు శ్రీజని పంపుతాడు. బుర్రా బుద్ధి ఉన్నాడు శ్రీజని ఎవరైనా పంపుతారా? అమ్మాయే కదా కీ ప్లేయర్, అందులో కీ ప్లేయర్ని పంపుతారా? నువ్వైతే దివ్యానికి తను పంపాలి కానీ కీ ప్లేయర్ని పంపుతావా? అక్కడ ఆమె చాలా హర్ట్ అయింది. అది వెరీ వరస్ట్ డెసిషన్ ఫ్రమ్ డిమాండ్ పవన్. బట్ ఆ అమ్మాయికి నేను ఎలా చూస్తాను అంటే ఇది కొంచెం సింపతిలో వర్కౌట్ అవుతుంది. అమ్మాయి కష్టాన్ని ఆడియన్స్ గుర్తిస్తారు, ఓట్లు పడతాయని నేను కోరుకుంటున్నాను. దివ్యానికి దగ్గర కూడా బాడారు. బట్ వాళ్ళ టీంలో నెంబర్ 1 ప్లేయర్ ఎవర్రా అంటే ఈరోజు శ్రీజ. అది ఒప్పుకోవాల్సిందే, లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. గొడ్డులు ఆడింది, ఎంతే ఉంది, మళ్ళీ ఇంతే ఉంది, నో కంప్లైంట్స్. బోల్ దెబ్బలు తగిలే, స్విమ్మింగ్ పూల్లో పడిపోయి మరీ తీసింది, 5-6 బంతులు వేసింది. ఏముంది, మన డిమాండ్ పవన్ నిబ్బడేషన్ వల్ల ఎలిమినేట్ అయింది మధ్యలో. అంటే ఇంకా స్కోప్ ఉంది కదా ఏమో, అప్పటికి వీళ్ళకి ఎక్కువ బంతులు ఉన్నాయి, ఐ డూ అగ్రీ. బట్ స్టిల్ ఆమె ఫైట్ ఆమె ఇస్తుంది, ఎంతో కొంత ప్రెసెన్స్ కనబడుతుంది కదా. అది అక్కడ ఎప్రిషియేట్ చేయాల్సింది. రాము వచ్చాక ఏమన్నా ఆడాడా ఫుట్బాల్ లెక్క, ఎవరితోని దెబ్బలు అంటే ఫిజికల్గా అవ్వకుండా కాలు ఫుట్ మూమెంట్ ఆడితే కళ్యాణ్ బాబు అల్లాడించాడు. అలా అల్లుకుంటూ సరదాగా పాటలు పాడుకుంటూ జయబాలయ్య అని ఆడుకుంటూ తీసుకుని వెళ్ళిపోయి బంతులు వేస్తాడు. ఇమాన్యుల్ కూడా అంతే, సూపర్. ఇక్కడ రితు చౌదరి చిన్న ఓవర్ యాక్షన్ చేసింది. అక్కడ కళ్యాణ్ కరెక్ట్గానే ఆడినా కూడా మనవాడు ఏదో రూల్స్ ఎగెన్స్ట్గా ఆడుతున్నాడు అన్నట్టు చెప్పి ఆ బాస్కెట్లో బాల్ తీస్తే ఎవరికైనా మండుతుంది. అప్పుడు కొంచెం టోన్ మారింది అంతే తప్ప ఏం వల్గర్గా మాట్లాడలేదు, హార్ష్గా మాట్లాడలేదు. అక్కడ మళ్ళీ అక్క ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందంటే పులిహోర కాంటెంట్ కలిపినప్పుడు వచ్చే టోన్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అలా ఎలా ఎక్స్పెక్ట్ చేస్తావు అక్క? రాంగ్ కదా. అక్కడ చిన్న ఓవర్ యాక్షన్ చేసినట్టు అనిపించింది. కానీ రితు చౌదరి గారు కూడా బాడారు, మనం అందరినీ ఎక్నాలజ్ చేయాలి. బట్ అక్కడ నాకు రితు చౌదరి ఓవర్ యాక్షన్ చేసినట్టు అనిపించింది. ఆ గేమ్లో డిమాండ్ పవన్ సంచాలకుగా రాంగ్గా డెసిషన్లు తీసుకున్నాడు అనిపించింది. అండ్ బర్నీ గారు చాలా ఫేక్గా ఆడారనిపించింది, చాలా సేఫ్గా కన్నింగ్గా ఆడారనిపించింది. ఓవరాల్గా అన్ని లెవెల్లో అయ్యేసరికి పవన్ కళ్యాణ్ టీం విన్ అయింది. వాళ్ళు వచ్చేసరికి కంటెండర్ తీసుకుంటారు. కంటెండర్ తీసుకున్న తర్వాత వాళ్ళు డిస్కస్ చేయన్నప్పుడు నాకు ఫ్లోరా గారు అంత బాగా నచ్చారంటే, ఆమె నామినేషన్స్లో ఉన్నారు అయినా కూడా ఆమె కంపీట్ చేస్తాను కూడా అనలే, మీ ఇద్దరిలోనే ఎవరో ఒకరు ఉండాలి అన్నారు. పవన్ కళ్యాణ్ వచ్చేసరికి ఫస్ట్ నుంచి ఒక్కసారి కూడా టాస్క్ రాలేదన్నా, కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ నాకు ఇవ్వన్నా అని అడిగితే ఇమాన్యుల్ ఫస్ట్ అడుగుతాడు, పాపం జాలేసి ఇస్తాడు. ఇక్కడ ఇమాన్యుల్ కూడా అప్రిషియేట్ చేయాలి. ఇక్కడ మళ్ళీ కళ్యాణ్ గ్రీడీగా అనుకోకూడదు, ఎందుకంటే స్కోప్ లేదు. మొన్నటి లాస్ట్ 2 వచ్చాడు, నువ్వు ఆల్మోస్ట్ వెళ్ళిపోతావని అందరూ చెప్తున్నారు. అలాంటప్పుడు కెప్టెన్ అవ్వాలని కోరుకుంటాడు కదా. సో నాకు అందులో ఏమి గ్రీడీనెస్ కనిపించలేదు, సెల్ఫిష్నెస్ కనిపించలేదు. అండ్ ఆడాడు, హీ డిజర్వ్స్ టు పిక్ దట్ కార్డ్ అలా అనిపించింది. సో ఫస్ట్ టాస్క్ అయితే ఇది. దీనిపైన నా ఆనెస్ట్ అభిప్రాయం, నేను ఫ్లోలో వచ్చి చెప్తున్నా, ఎపిసోడ్ చూసే వచ్చి చెప్తున్నా అంతే తప్ప డిప్లొమాటిక్గా కాసేపు ఆగి చెప్పొచ్చు. మనకు అనిపించింది మనం చెప్పాలి, మీకు ఏమనిపించిందో చెప్పండి. కొన్ని మిస్ అవ్వచ్చు, మిస్ అయిన ఏమన్నా చెప్పండి. మిడ్ నైట్ రివ్యూలో నేను యాడ్ చేస్తాను. కావాలని ఇంటెన్షనల్గా మిస్ అయ్యేది ఏం కాదు, ఫ్లోతోనే పోతాను నేను. నెక్స్ట్ రెండో టాస్క్ అరాచకం సార్, అరాచకమే ఆ టాస్క్. నాకు ఆ టాస్క్లో ఏందో నాకు అందరూ బాగా అనిపించారు. నాకే అలా అనిపించిందా, నేనేమైనా రేలంగమామని అయిపోయినా, లేకపోతే మీకు అలా అనిపించిందో చెప్పండి. టైర్ టాస్క్లో టైరు అది చాలా కష్టం. ఇది జిమ్కి వెళ్ళిన వాళ్ళు, అంటే నేనేం జిమ్కి ఏం పోను కానీ తెలుసు నాకు, ఆ టైరు బరువు ఒకసారి దాన్ని ఇలా ఎత్తేసరికి దోలు తీరుతుంది. దానిసారి మీరు 2 సార్లు టిల్ట్ చేయండి, అయిపోద్ది, అన్నీ జారిపోతాయి. అలాంటిది ఒక్కొక్కరు ఏమన్నా ఆడారా పాపం, సరైన ఫుడ్ కూడా లేదు 3 వారాల నుంచి పిల్లలకి. సో సింపుల్, అంటే గేమ్ చూడడానికి సింపుల్లా కనిపిస్తుంది కానీ ఆడే వాళ్ళకి దోలు తీరిపోద్ది. ఏం లేదు, అటుపక్క ఒక కలర్ కోన్ పెట్టారు, ఇటుపక్క ఒక కోల్ పెట్టారు, 2 టీముల మధ్య జరుగుద్ది. 2 కలర్లు ఉంటాయి టైర్లు. స్టార్ట్ ఎండ్ అయ్యేసరికి ఎక్కువ టైర్లు ఏ కలర్ వాళ్ళ కలర్లో వైపు టిల్ట్ అయ్యి ఉందనుకోండి, పడి ఉన్నదనుకోండి, వాళ్ళు విన్నర్స్. సో ఫస్ట్ సారి వచ్చేసరికి బ్లూ టీం హరీష్ వాళ్ళ టీం ఆడతారు. ఒక్క నిమిషం రాసుకున్నా, ఇది చెప్పాలి. ఇది ఇక్కడ నాకు బాగా అనిపించారు అందరూ. సో ఇది డిమాండ్ పవన్ సెలెక్ట్ చేయాలి. సో బ్లూ టీము గ్రీన్ టీం సెలెక్ట్ చేస్తే రితు చౌదరి, హరీష్, దివ్య, శ్రీజ. చెప్తున్నాను కదా, నలుగురు బాడారబ్బా. అక్కడ ఎవరు హరీష్ రితు టీం గెలిచారు, చాలా బాగా ఆడారు. అనుకోకుండా చెయ్యిలు తగిలినా కూడా ఆమె సీన్ చేయలేదు పాపం. ఈయన కూడా కావాలని చేసే మెంటాలిటీ కాదు, అంటే చీప్ బిహేవియర్ కాదు. అందుకే ఆయన బాబా చాలా ఫీల్ అయ్యాడు, ఎందుకు భయపడ్డాడు. ఇన్ఫ్యాక్ట్ మాస్క్ మ్యాన్ మనం ఏమీ చేయలేని దానికే మన నెగిటివిటీ వల్ల, మన నోటిదోళ్ళ డైలాగుల వల్ల మనం కరెక్ట్గా మాట్లాడిందే రాంగ్గా వెళ్ళింది లేడీస్ గురించి. అలాంటిది ఇది ఎక్కడ వేరే వెళ్ళిపోతాడని పాపం మనిషి భయపడ్డాడు.
బట్ టాస్క్ అంతా అయిపోయిన తర్వాత దివ్య నిఖితా గారు డీల్ చేసే విధానం ఆ మెచ్యూరిటీకి టేక్ బావ్ అనిపించింది. ఇంకా మాస్క్ మీద అన్నం పెట్టారు, ఇంత నుంచి మిమ్మల్ని మీ దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయను అన్నట్టు. సో నలుగురు బాడారు. శ్రీజ ఏంది అసలు ఇంతే ఉంది అయినా ఆ ఫైటింగ్ స్పిరిట్ ముచ్చటేసింది. అట్ ద సేమ్ టైం శ్రీజ మీద మొన్న ఏదో చూసాను ట్విట్టర్లో, గేదెలో ఎక్కేసింది, గేదెలో, అది రాంగ్. అది గేదెలో ఎక్కడం ఆవులో ఎక్కడం కాదు, అమ్మాయి స్ట్రెంత్ యూస్ చేసుకుంది రితు చౌదరి. ఎప్పుడైనా మనకి ఆ బలవంత అంటే ఫిజికల్గా తక్కువ ఉన్న వాళ్ళ మీద ఎక్కువ బరువు ఉన్న వాళ్ళు ఏమైనా పడితే ఆటోమేటిక్గా సింపతి ఆ బరువు తక్కువ ఉన్న వాళ్ళ మీద వస్తుంది. కానీ మనం వీళ్ళని కూడా అప్రిషియేట్ చేయాలి కదా, మరి అలా అని చెప్పి వదిలేస్తే కన్నింగ్ గేమ్ సేఫ్ గేమ్ అంటారు కదా. రితు చౌదరి ఆటను కూడా మనం మెచ్చుకోవాలి, అమ్మాయి చాలా బాగా ఆడుతుంది. ఇద్దరు చాలా బాగా ఆడారు, గుడ్డులా కష్టపడ్డారు, గివప్ ఇవ్వలేదు శ్రీజ, నాకు బాగా అనిపించింది. అటుపక్క వచ్చేసరికి దివ్య ఏమన్నా అంటే ఆమె ఉన్నప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ఆమె పర్సనాలిటీకి ఆట కష్టం, చాలా మాస్క్ మ్యాన్కి కష్టం. దీనమ్మ వాళ్ళిద్దరికంట ఎవరు రితు చౌదరి శ్రీజ కంటే వీళ్ళిద్దరు గొడ్డిల్లో ఆడారు, ఇద్దరు తగ్గలే, సూపర్గా ఆడారు. ఒకనొక టైంలో మాస్క్ మ్యాన్ ఈమెను టిల్ట్ చేయలేకపోయారు, తిప్పలేకపోయారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఆ టాస్క్ ఏందిరా అంటే ఎవరైతే ఫస్ట్ టైర్లు త్వరగా 6 రంగులు టిల్ట్ చేసేసి వెన్న వీళ్ళు హ్యాండిల్ చేసి పట్టుకొని ఉండిపోయారు అనుకోండి, గేమ్ అయిపోయింది. అలాగే చేశారు ఫస్ట్ 2 రౌండ్లు. ఫస్ట్ వాళ్ళకి కావాల్సిన రంగులు ఫాస్ట్గా, అందుకే అండాలి ఎజిలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళ టైర్లు వాళ్ళ కర్రల వైపు టిల్ చేసి 5 ఉన్నాయి అనుకోండి, 3 టిల్ చేశారు, వాళ్ళు 2 టిల్ చేశారు, వెంటనే వీళ్ళిద్దరిని హ్యాండిల్ చేసుకున్నారు అనుకోండి, ఇలా ఎండ బజార్ వచ్చే వరకు అయిపోయింది. ఎలా హ్యాండిల్ చేసుకున్నాం అనేది ఇంపార్టెంట్. బట్ బాగా ఆడారు, అందరూ బాగా ఆడారు. హరీషాల్ టీం విన్ అయింది. తర్వాత వచ్చేసరికి ఇమాన్యుల్, కళ్యాణ్, అక్కడి నుంచి సంజన అండ్ రాము. అక్కడ సంజన గారు కాకుండా సుమన్ శెట్టి వస్తే బాగుంది అనిపించింది. మేబీ సంజన గారు నామినేషన్లో ఉన్నారని పంపారేమో. ఇక్కడ వార్ వన్ సైడ్ అయిపోయింది. భలే అన్నాడు కళ్యాణ్, మీ అమ్మని కాసేపు తగులుకు అని చెప్పి స్పోర్టివ్గా తీసుకుంది సంజన కూడా. మనోడు గట్టిగా జలగలా పట్టేశాడు. ఇటుపక్క నాకు రాముని ఎందుకు పోవడాలనిపించింది అంటే, రాము అక్కడ ఆటకులో బాగా ఆడాడు. అక్కడ ఆట పోయి సపోర్టర్ల కింద వెళ్ళినప్పుడు కూడా చాలా క్రూషియల్ నాక్ ఆడాడు. అవసరం లేదు, ఆడాల్సిన అవసరం లేదు, బట్ క్రూషియల్ నాక్ ఆడాడు. ఇక్కడ ఆ బక్క పర్సనాలిటీ ఇంత మిలిటరీ పర్సనాలిటీని అంటే ఆల్మోస్ట్ 2-3 సార్లు బయటకు వచ్చిపోయాడు పట్టుకుంటే, హోల్డ్ చేస్తే. అదిరా ఏమ్రా ఇది ఫైటింగ్ స్పిరిట్ ఇలా ఉండాలనిపించింది. బట్ చూడగానే కొంచెం వన్ సైడెడ్లా అయిపోతుంది అనిపించింది. బట్ మనకు ఆ ఫైట్ ఇంపార్టెంట్, ఆ ఇంటెంట్ ఇంపార్టెంట్. అందరూ బాడారు. ఇంకా కళ్యాణ్ చెప్తున్నాను కదా, ఈరోజు కళ్యాణ్ రోజు. అబ్బా కళ్యాణ్ ఫ్యాన్స్ పండగ చేసుకోండి, సింపుల్, ఇంకా అంతకు మించి చేయలేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు వస్తుంది. ఈరోజు కళ్యాణ్ రోజు, ఇంకా రాసి పెట్టుకోండి. ఇది కంటిన్యూ చేస్తే ఆయన రేంజ్ వేరేలా ఉంటుంది. మళ్ళీ అవే నిబ్బి పనులు చేస్తే మనం ఏం చేయలేం. బట్ ఇదైతే గోల్డెన్ ఎపిసోడ్. ఆ గోల్డెన్ టాస్క్ ఏమో కాదు కానీ కళ్యాణ్కి అయితే గోల్డెన్ ఎపిసోడ్. సో సెకండ్ ఈ రౌండ్లో వీళ్ళు గెలిచారు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఒక్కొక్కరే ఆడాలి, ఇలాగ ఆపుకోకూడదు అని చెప్పారు. బట్ అలా ఆపుకున్నారు, దానికి ఒక బొక్కలో లాజిక్ పెట్టుకున్నారు. మనుషులు పట్టుకోలేదు, టైంలు పట్టుకున్నాను. కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ లైవ్ చూస్తే నాకు అర్థమవుతుంది. ఇద్దరు ఫౌల్ గేమ్ ఆడారు. కానీ ఇక్కడ కాన్సెప్ట్ ఏందిరా అంటే, చిన్న టైర్లు త్వరగా తిప్పేస్తే దమ్ము ఎక్కువ రాదు. చాలా ఫస్ట్ హాఫ్ వరకు పెద్ద టైర్లే తిప్పుతున్నారు. అక్కడ శ్రీజ అరుస్తుంది చిన్న టైర్ అని. ఇక్కడ నేను పవన్ కళ్యాణ్ గెలిచాడు, బట్ మాస్క్ మ్యాన్ హృదయాన్ని గెలిచాడు అనిపించింది. ఎందుకంటే 23 సంవత్సరాలు ఎక్కడ, 43 సంవత్సరాలు ఎక్కడ, ఇక్కడ మిలిటరీ. ఇక్కడ ఆయన చూస్తే పాపం అంత ఫిజికల్గా ఫిట్ లేడు. అలాంటి వ్యక్తి ఇంత ఫైట్ ఇచ్చారా అంటే, అదే వ్యక్తి అదే క్లోజ్ టు 25-28 ఇయర్స్ ఏజ్ ఉంటే ఎలా ఉందో ఆలోచించండి. నేను ఇక్కడ కళ్యాణ్ తక్కువ చేసి చెప్పట్లేదు, బట్ మాస్క్ మ్యాన్ ఎఫర్ట్స్ని కూడా మనం అప్రిషియేట్ చేయాలి కదా. ఏదో 2-3 మాటలు రాంగ్గా మాట్లాడని చెప్పి అదే మైండ్లో పెట్టుకొని అలా మాట్లాడకూడదు. సిచ్యువేషన్ టు సిచ్యువేషన్ మనం మెచ్యూర్డ్గా మాట్లాడాలి. నాకు టూ గుడ్ అనిపించింది. బట్ ఎండ బజార్కి వచ్చేసరికి కళ్యాణ్ విన్ అయ్యాడు. సో కళ్యాణ్ ఇక్కడ కిక్అవుట్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకొని గ్రీన్ టీమ్ సెలెక్ట్ చేశాడు. సో నేనేమంటాను అంటే, కిక్అవుట్ ఆప్షన్ ఎందుకు కూడా సెలెక్ట్ చేశారు, ఇంకా ఆటలో మజా రావాలి కదా, వేరే ఆప్షన్లు సెలెక్ట్ చేసుకుంటే బాగుంది కదా అని ఒక వెర్షన్ వస్తుంది మీ సైడ్ నుంచి. దానికి నేనేమంటాను అంటే, అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు రెడ్ టీమే చాలా స్ట్రాంగ్ ఉందని. వీళ్ళు ఈరోజు కిక్అవుట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోలేదు అనుకోండి, నెక్స్ట్ ఎవరైనా పొరపాటున గెలిచారనుకోండి వేరే గేముల్లో, ఫస్ట్ వీళ్ళని కిక్అవుట్ చేసేస్తారు. సో ఆ రిస్క్ ఎప్పుడు వీళ్ళకి ఉంటుంది. సో అందుకు కిక్అవుట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడంలో అంత బూత్ అని నేను అనుకోవట్లేదు. ఐ రెస్పెక్ట్ యువర్ ఒపీనియన్, బట్ నేను చెప్తున్నాను వాళ్ళు ఎలా కూడా ఆలోచిస్తారు కదా. అప్పుడు ఏమవుతుందంటే, మనోడు కంటెంట్ రాయాడు, ఫ్లోరా సైనికర్కి సరైన ఆపర్చునిటీ రాలేదు, ఆమె నామినేషన్స్లో ఉన్నారు, ఇమాన్యుల్ ఏమి కంటెంట్ రావలేదు. సో వీళ్ళిద్దరికి బొక్క అయిపోతుంది కదా. సో మన దగ్గర ఛాన్స్ ఉన్నప్పుడు అది వాడేసుకున్నాం అనుకోండి, ఇంకోసారి వాడుకోవడానికి ఆప్షన్ ఉండదు. కాబట్టి వాడుకోవడంలో తప్పు లేదని నాకు అనిపించింది. మీకేమనిపించిందో చెప్పండి. రాదర్ దన్ పికింగ్ మటన్ అండ్ దట్ లగ్జరీ ఫుడ్ అది. అండ్ భరణి టీంని సెలెక్ట్ చేయడానికి కారణంలో కూడా నాకు రాంగ్ అనిపించలేదు, ఎందుకంటే భరణి టీం స్ట్రాంగ్ ఉంది.
భరణి స్ట్రాంగ్గా అక్కడ సేఫ్గా సరిగ్గా రాలేదు, కానీ ఏమో రేపు పొద్దున్న ఆడతాడేమో. శ్రీజ గట్టిగా ఆడుతుంది, దివ్యానికితో గట్టిగా ఆడుతున్నారు. సో అలా వెళ్ళాడు అంతే తప్ప ఏదో శ్రీజని హట్ చేయాలి, శ్రీజని సైడ్ చేయాలని చెప్పి అలా అంతా ఆలోచించుంటారని నా ఫీలింగ్. సో దానిపైన ఓకే, నాకు తెలుసు మిక్స్డ్ ఒపీనియన్స్ వస్తాయి, ఐ రెస్పెక్ట్ యువర్ ఒపీనియన్. బట్ నాకు రాంగ్ ఏం అనిపించలేదు, ఏం ఇంటెన్షనల్గా చేశాడు అనిపించలేదు, కరెక్ట్గానే చేశాడు అనిపించింది. సో ఇలా 2 లెవెల్లో జరిగాయి. రేపు కూడా చాలా టాస్క్లు ఉంటాయి. అందులోని అయిపోయిన తర్వాత మళ్ళీ కంటెంటర్ టాస్క్ ఉంటుంది. ఈ వారం అంతా ప్యాకాటే వాళ్ళకి, ప్యాకాటే లాస్ట్ వీక్ ఫుల్గా పడుకోబెట్టారు కదా, ఈ వీక్ అంతా దోలు తీర్చేస్తారు. ఓవరాల్గా 2 టాస్కుల్లో నా అభిప్రాయం ఇది. వీళ్ళు బాగా అనిపించారు, వీళ్ళు బాగా అనిపించలేదు, అంత క్లియర్గా చెప్పారు. మీ వర్షన్ ఏంటో చెప్పండి. ఇంకా కొన్ని ఏం జరిగాయి, ఇంకేమైనా మిస్ చేశానా? సంజనా గారు ప్యాచప్ కోసం వెళ్ళి మాట్లాడుతున్నారు కదా. సంజనా గారిదే 2 విషయాలు మాట్లాడాలి. ఒకటి మాస్క్ మ్యాన్తో ప్యాచప్ విషయం, ఇంకోటి దొంగతనం విషయంకి క్లియర్గా వచ్చి చెప్తున్నా. మీరు ఎన్ని తిట్టినా నాకు పర్లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, ఓకే శ్రీజకి హెల్త్ బాగోలేదు, ఆమె ఫుడ్ ఇద్దాం అనుకున్నారు. ఆమెకు ఫుడ్ ఇవ్వాలనుకుంటే ఈమె ఫుడ్ మానిటరు. జస్ట్ ఆ ఓనర్స్కి దగ్గరికి వెళ్ళి అమ్మాయికి పాపం బాగోలేదు, ఏవేవో క్రేవింగ్స్ ఉన్నాయంట, ఇంత ముద్ద పెడతానంటే ఎవ్వరేమనరు. నేను చెప్తున్నా కదా, బిలీవ్ మీ, ఎవ్వరేమనరు. దట్టు నిన్న అంత అరాచకం అయిపోయిన తర్వాత పోపుల విషయం దగ్గర షుగర్ విషయం అంత అయిన తర్వాత అదేం కారం, ఏదో కారం, ఏదో గజ్జికాయ కారమా, వెల్లుల్లి కారం, అంత ఇష్యూ అయిన తర్వాత సంజనా గారు వచ్చి ఇంత 4 ముద్దలు పెడతానమ్మా, నేనే ఓనర్ను కదా, ఏమంటారు, ఆ రిస్క్ నేను తీసుకుంటా యాజ్ ఎ ఫుడ్ ఓనర్గా. బట్ నేను మీకు ఓనర్లకి మీకు చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నా, పవన్ నువ్వు కెప్టెన్గా నేను చెప్తున్నా, ఇస్తా అంటే అయిపోయింది. ఎవ్వరు ఏమనరు. ఇంకొంచెం 2 ముద్దలు పెట్టి పెట్టమంటారు, ఏమనరు. ఇలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, సమ్ మెడికల్ క్యాన్సర్స్ ఉన్నాయంటే. కానీ ఈమె ఆ ఆప్షన్ ఎంచుకోకుండా దొంగతనం ఆప్షన్ ఎంచుకుంది. ఎందుకంటే ఇది ఆమె అస్త్రం. సో దొంగతనం ఆప్షన్ ఎంచుకొని ఈమె డైరెక్ట్గా ఇచ్చిన ఓకే, పాకెట్ ఉందా, ఇది ఉందా, ఇదంతా సొల్లు మాట. ఫ్లోరా గారిని ఇరికించారు. ఫ్లోరా గారు మనం చెప్పాం కదా, బిగ్ బాస్ ఆమె కోసం రాలే, సంజనా గారికి అసిస్టెంట్ అవ్వడం కోసం వచ్చారు, ఆమె వెళ్ళి ఇచ్చారు. ఫ్లోరా గారి ఇంటెన్షన్ కూడా నేను తప్పు పట్టట్లేదు. ఒక మనిషికి అక్కడ ఏదో జరిగింది, పెడదాం అనుకున్నారు, హ్యుమానిటేరియన్ కూడా యాక్సెప్టెడ్. రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, అది బ్రేక్ చేయకూడదు అని నాకు తెలుసు. అలాంటప్పుడు నేను ఇందాక చెప్పినట్టు అడిగితే ఏమనరు. ఫ్లోరా గారు కాదు, ఈ మెడల్ అడిగితే ఫుడ్ బాగుంటారు, ఏమనరు. ఇక్కడ ఫ్లోరా గారిని ఇరికించారు, రాబరీ చేశారు, దొంగతనం జరిగింది. ఇప్పుడు ఏమవుతుందిరా అంటే రేపు పొద్దున్న నాగార్జున గారికి ఫుటేజ్ చేస్తారు. ఇక్కడ ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు? ఫ్లోరా గారికి దొబ్బులు పడితే, శ్రీజ గారికి దొబ్బులు పడితే, ఈమెకు దొబ్బులు పడతాయి. ఈమెకు దొబ్బులు పడి ఏం పడుతుంది? బోర్డు వేస్తారు. బోర్డు వేసిన తర్వాత ఏమవుతుంది? మళ్ళీ బోల్ డిస్కషన్లు వస్తాయి. తర్వాత ఆ వారంలో 2-3 రోజుల బోర్డు ఉంటుంది. నామినేషన్లో పిల్లలందరూ మళ్ళీ నామినేషన్లో ఇదే పాయింట్ వేస్తారు. ఓవరాల్గా ఏమొస్తుంది? కంటెంట్ వస్తుంది. చివరికి కంటెంట్ ఇండైరెక్ట్గా అక్కలా క్రియేట్ చేసి చూసారా? నాకు అది నచ్చదు. మార్క్ మై వర్డ్స్, ఇదే జరుగుద్ది. చాలామంది ఆ మీద పడిపోతారు అన్నమాట. నీకు కావాలని సంజన మీద పడిపోతున్నావు, హ్యుమానిటేరియన్ గ్రౌండ్లో ఇస్తే ఎందుకు అలా అయిపోతున్నావు, వాళ్ళు చెప్తే మనుషుల్లో ఉన్నారా, అక్క మీద ఎక్కేస్తారు, అందుకే అక్క జాలిపడి అలా ఇచ్చింది అని. అక్క ప్రేమతో కూడా నార్మల్గా ఇలా చెప్పిన, ఇమాన్యుల్కి చెప్పిన అందరూ అడ్జస్ట్ అయిపోయి ఏమంటారు, ఆ 4 ముద్దలు ఏం ఫరక్ పడదు. బట్ నేను చెప్పినందుకే ఆమె చేశారు. చూడండి, వెండి ధర మీద చూడండి. ఇంక అది నెక్స్ట్ మాస్క్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి ఆమె, ఇక్కడ నేను కంటెంట్ కోసం అంటారో ఆమె గేమర్ లక్షణమో నాకు తెలియదు, కానీ ఆమె ప్యాచప్ చేసి కూడా ట్రై చేసింది. బట్ మాస్క్ మ్యాన్ వద్దని చెప్పే విధానం నాకు నచ్చింది. ఎందుకంటే ఆ ఎనిమిటీ కంటిన్యూ అవ్వాలి. ఆయనకి 2 బలమైన పాయింట్లు నిందలు వేసింది ఆమె. ఒకటి ఆ లేడీస్ విషయంలో, ఇంకోటి ఆ పర్సనలైజింగ్. ఎవరికైనా అది హార్ట్ బ్రేకింగే. అంత త్వరగా జస్ట్ బికాజ్ మీరు మంచి చీర 1,30,000 చీర కట్టుకొని, ఆమె చెప్పింది ఆ చీర 1,30,000 అంటే బండి వచ్చేస్తుంది పవన్ కళ్యాణ్ అంటాడు లైవ్లో. ఆ చీర కట్టుకొని చాలా ఫ్రెండ్లీగా, యూజర్ ఫ్రెండ్లీగా వచ్చి మాట్లాడిన మాత్రాన వెంటనే కరిగిపోతే మన సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతిన్నట్టు కదా. సో అది న్యాచురల్గా హీల్ అయిన తర్వాత ఆర్గానిక్గా ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆయనే మాట్లాడతాడేమో. సో ఇక్కడ నాకేం మాస్క్ మ్యాన్ గేరగా మూర్ఖత్వంగా అనిపించలేదు. అఫ్కోర్స్ ఆమె ప్యాచప్ కోసం చూసింది, ఐ సెకండ్ హర్. బట్ నేను ఐ విల్ ఆల్సో సెకండ్ మాస్క్ మ్యాన్స్ డెసిషన్. సో ఇక్కడ నా ఒపీనియన్ అది, దొంగతనంలో నా ఒపీనియన్ అది, 2 టాస్కుల ఒపీనియన్ అది. అద్భుతమైన బొకాడియా ఏమంటారు స్కిట్లు చేశారు, దాని మీద నాకు రివ్యూ లేదు. సో ఓవరాల్గా మీకు ఏమనిపించిందో మీ బలమైన ఒపీనియన్ కామెంట్ చేయండి. ఎవరు బాగా టాప్ 3 ప్లేయర్స్, ఒక పని చేయండి, టాప్ 3 ప్లేయర్స్ ఈరోజు ఎవరో కామెంట్ చేయండి. వరస్ట్ 2 ప్లేయర్స్ ఎవరో కూడా కామెంట్ చేయండి. మిడ్ నైట్ రివ్యూలో కలుద్దాం. అంతవరకు ఈ వీడియోని ఆస్వాదించండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, హైప్ చేయండి, కుదిరితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. 50,000 దగ్గరలో ఉన్నాం, కొడదాం, గట్టి కొడదాం ఈ సీజను. సభకు నమస్కారం, ధన్యవాద్ హే.